ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక రేపే 2వ శ్రావణ శుక్రవారం, అంటే చాలామంది కూడా వరలక్ష్మి వ్రతం అమ్మవారికి చాలా ఇష్టపడి పూజ చేసుకునే రోజు కనుక రేపటి రోజున యూట్యూబ్ చరిత్రలోనే తిరుగులేని తాంత్రికం మొదటిసారి చెప్తున్నాను. కేవలం 60 నిమిషాల్లో కష్టాలన్నీ కూడా తీరిపోయి డబ్బు అనేది వచ్చే మార్గాన్ని చూపిస్తాను తల్లి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే నీకు పూర్తిగా అర్థమవుతుంది అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకి అందించాలి అనుకుంటున్నారండి. మరి బాబాగారు అందించాలి అనుకుంటున్న సందేశం ఏంటో తెలుసుకునే ముందు ఎవరికైతే బాబాగారు అంటే నమ్మకం ఉంటుందో వారందరూ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. దానికంటే ముందు చాలామంది కూడా గురువుగారి గురించి అడుగుతున్నారండి. అక్క, ఎన్నో రకాల సమస్యలతో మేము ఇబ్బంది పడుతున్నాము, మీకు తెలిసిన గురువుగారి నెంబర్ చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శివరామరాజు గారు. ఫోన్ నెంబర్ 9959422552. మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం అనేది చెప్పించుకొని విసిగిపోయి ఉంటారు. మీరు కోరుకున్న మార్పులు మీ జీవితాలలో జరిగి ఉండకపోవచ్చు. ఎన్నో సమస్యలతో మీరు ఇబ్బంది పడి ఉండవచ్చు. మీ సమస్యలు ఏవైనా కానివ్వండి, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, సంతానం లేక ఇబ్బంది పడుతున్నా, భార్యాభర్తల మధ్య గొడవలున్నా, అప్పుల సమస్యలున్నా, శత్రు సమస్యలున్నా, ఇలా ఎటువంటి సమస్యలకైనా కానీ గురువుగారు ఆ సమస్యలకు తగిన పూజలు చేసి మీకు వెంటనే పరిష్కారాన్ని చూపిస్తారు. గురువుగారు చెప్పింది చెప్పినట్లు 100కి 1000% జరిగి తీరుతుందండి. మా కుటుంబంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఈ గురువుగారి దగ్గరే మేము చక్కటి పరిష్కారాలు తీసుకొని ఇవాల్టి రోజున మేము చాలా ఆనందంగా జీవితంలో ముందుకు వెళ్తూ ఉన్నాము. ఇక బాబాగారి యొక్క సందేశం విషయానికి వస్తే కనుక యూట్యూబ్ చరిత్రలోనే తిరుగులేని తాంత్రికం తల్లి ఇది. ఎందుకంటే సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ శ్రావణ మాసంలో 2వ శ్రావణ శుక్రవారానికి చాలా ప్రత్యేకత ఉంటుంది. అమ్మా అని చెప్పి ఆ మహాలక్ష్మీదేవిని వరాలు ఇవ్వు తల్లి అని చెప్పి కోరుకునే రోజు, నీకు అవకాశం ఉన్న వరాలు అడిగే రోజు, ఏకైక రోజు వరలక్ష్మి వ్రతం రోజు. తల్లి, వరలక్ష్మి వ్రతం అనేది నీ శక్తి కొలది నువ్వు చేసుకున్నా లేక చేసుకోకుండా ఒక దీపాన్ని నువ్వు అమ్మవారి ముందు పెట్టి కొంచెం బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టుకున్నా కానీ ఇప్పుడు నేను చెప్పే యొక్క తాంత్రికాన్ని కనుక నువ్వు వాడుకున్నావు అంటే కనుక నీ జీవితంలో నువ్వు పడుతున్న కష్టాలన్నింటి నుంచి కూడా నువ్వు బయటపడి ఆనందంగా ముందడుగు వేస్తావు. ఇది నేను బల్ల గుద్ది చెప్తున్నాను తల్లి. ఎందుకు అనంటే కనుక ప్రతి మనిషికి కూడా 1 శారీరక సమస్యలు, 2 మానసిక సమస్యలు, 3 డబ్బు సమస్యలు. ఈ 3 సమస్యలతోనే మనిషి బాధపడుతూ ఉంటాడు. ఇందులో మొదటి 2 సమస్యలు తన శారీరక మానసిక సమస్యలు. ఇవి 2 కూడా ఎన్నో రకాల కర్మల వల్ల వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఎవ్వరూ కూడా ఊహించని విషయం ఏంటి అంటే కొంతమంది దృష్టి దోషాలు, కొంతమంది నరుల ఏడుపులు, నరఘోషలు తగలడం వల్ల వస్తూ ఉంటాయి. తల్లి, నువ్వు వినే ఉంటావు, నరుల దృష్టికి నల్లరాలు సైతం పగిలిపోతాయి. ఇక మానవుడివి నువ్వెంత తల్లి. కనుకనే నేను చెప్పేది జాగ్రత్తగా విను. రేపు శుక్రవారం రోజు, రేపే చెయ్యాలా అనంటే రేపే అవసరం లేదు, కానీ రేపటి రోజున చేసుకోవాల్సినవి కూడా నేను ఇంకొకటి చెప్తాను. ఇది ఇప్పుడు నేను మొదటిగా చెప్పేది రేపటి రోజున చేసుకుంటే చాలా చాలా ఉత్తమం. లేదు, కుదరదు, చేయలేని పరిస్థితుల్లో కనుక నువ్వు ఉండి ఉంటే కనుక ఆదివారం చేసుకునే ప్రయత్నం చెయ్యి, అమావాస్య రోజు చేసుకునే ప్రయత్నం చెయ్యి. ఇంకా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ప్రతి మనిషికి, ప్రతి ఇంటికి ఎవరి కడుపున వాళ్ళు తింటున్నా కానీ బయట నుంచి ఏడుపులు ఇవాల్టి రోజుల్లో చాలా ఎక్కువగా ఉన్నాయి తల్లి. అందులో ఇక నీ కుటుంబానికైతే చెప్పాల్సిన అవసరమే లేదు. ఎంతోమంది నీ వాళ్ళు అనుకున్న వాళ్ళే నీ ఎదుగుదలని చూడలేకపోతున్నారు. నువ్వు 3 పూట్ల తింటుంటే చూడలేకపోతున్నారు. నీ బిడ్డలు కమ్మగా చదువుకుంటుంటే చూడలేకపోతున్నారు. కనుక వారి ఏడుపుల వల్లే ఇటువంటి పరిస్థితులు అనేవి నీకు ఎదురవుతూ ఉన్నాయి. మరి వారి ఏడుపులను నువ్వు పూర్తిగా దూరం చేసుకోవడానికి ఇప్పుడు నేను చెప్పే ఈ చిన్న తాంత్రికాన్ని ఉపయోగించుకో. చక్కగా ఒక చిన్న గిన్నెని తీసుకో. ఈ గిన్నెలో 3 స్పూన్లు నల్ల ఆవాలను వేసుకో. నల్ల ఆవాలకి ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని మొత్తం
మొత్తం కూడా అది నీకు కనిపించదు తల్లి. ఆ నెగిటివ్ ఎనర్జీ మొత్తాన్ని కూడా లాగేసుకునే శక్తి ఉంటుందన్నమాట. 3 స్పూన్ల నల్ల ఆవాలు, 3 స్పూన్ల కళ్ళు ఉప్పు తీసుకొని రెండింటిని కూడా కలిపి ఆ గిన్నెను నువ్వు సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత ప్రతి మూలకి ఆ గిన్నెని చూపించుకుంటూ వెళ్ళి తరువాత నువ్వు దాన్ని ఏదో ఒక మూలలో పెట్టేసేయి. రేపటి రోజు రాత్రి, అంటే నువ్వు 6 గంటల తర్వాత చేస్తావు కదా, అదే రోజు రాత్రి నువ్వు గిన్నెను ఎవ్వరూ చూడని ప్రదేశంలో పెట్టు. తరువాత రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఆ కళ్ళు ఉప్పు ఆవాలు ఉన్న గిన్నెను తీసుకొని వెళ్ళి ఏదన్నా నీళ్ళల్లో, పారే నీళ్ళల్లో నువ్వు అది ఎవ్వరూ చూడకుండా ఉన్నప్పుడు కనీసం నువ్వు పడవేసిన తర్వాత నువ్వు కూడా వెనక్కి తిరిగి చూడకూడదు. ఇది నీకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కళ్ళు ఉప్పుకి, నల్ల ఆవాలకు ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని, నీ కాళ్ళ వెంట వచ్చిన చీడపీడ దుష్ట శక్తులను నశించి ఆ కళ్ళు ఉప్పులో ఆ నల్ల ఆవాలులో కలిపి వేసుకొని వాటితో పాటుగా ఇంట్లో ఉండే నెగిటివిటీని అంతా కూడా తీసుకొని వెళ్ళినట్లుగా నువ్వు భావించి నీళ్ళల్లో కలిపేసి వెనక్కి తిరగకుండా చూసిరా. దీనివల్ల నీ యొక్క ఆరోగ్య స్థితి మెరుగుపడుతుంది, నీ యొక్క మానసిక స్థితి మెరుగుపడుతుంది. ఇంట్లో వాళ్ళకి, ఇంటికి నీకు ఉన్న నెగిటివిటీ అంతా కూడా పూర్తిగా వెళ్ళిపోయి ఆ దైవానుగ్రహం అనేది నీకు ఖచ్చితంగా కలుగుతుంది. ఇక రేపటి రోజున వరలక్ష్మి వ్రతం రోజు నువ్వు చేసుకోదలుచుకుంటే నీ దగ్గర ఓపిక ఉంటే కాదు, ఓపిక తెచ్చుకొని మరీ చేసుకోవాల్సిన ముఖ్యమైనది ఏంటి అంటే కనుక ఉప్పు దీపాన్ని పెట్టు తల్లి. ఒక ప్రమిద తీసుకో, ప్రమిద కింద మరొక ప్రమిదను పెట్టు, అందులో దాని నిండా కూడా నువ్వు ఉప్పును వేయి. ఆ ఉప్పును వేసిన తర్వాత దాంట్లోనే నువ్వు ఒక చిన్న ప్రమిదను పెట్టు. ఆ చిన్న ప్రమిదలో నువ్వు నువ్వుల నూనెను వేసి 5 ఒత్తులు వేసి నువ్వు దీపారాధనని అమ్మవారి ముందు వెలిగించు తల్లి. ఇక్కడ 2 ప్రమిదలే ఉండాలి. కింద పెద్ద ప్రమిద తీసుకొని దాని నిండా ఉప్పు పోసి ఆ ఉప్పు మీద చిన్న ప్రమిదను పెట్టి 5 ఒత్తులు వేసి నువ్వుల నూనెతో నువ్వు దీపారాధన చేయాలి. ఇది అమ్మవారి ముందు చేయాలి. శ్రావణ శుక్రవారం రోజు, వరలక్ష్మి వ్రతం రోజు ఎవరైతే ఇంట్లో ఉప్పు దీపం పెడతారో, కళ్ళు ఉప్పు అంటే మహాలక్ష్మీదేవితో సమానం. అమ్మవారికి ఇష్టమైన కళ్ళు ఉప్పుతో పెట్టే ఈ ఉప్పు దీపాన్ని కనుక వెలిగించుకొని అమ్మని నువ్వు ఏ వరం అడిగితే ఆ వరం నీకు ఖచ్చితంగా ఇస్తుంది. కనుక నువ్వు ఉప్పు దీపం వెలిగించుకున్న తర్వాత నీ మనసులో నువ్వు సంకల్పించుకో. నీకు ఏదైతే కావాలి అనుకుంటున్నావో, ఏ కష్టమైతే తీరాలి అనుకుంటున్నావో, ఎంత ధనం నువ్వు కావాలి అని కోరుకుంటున్నావో అమ్మని నువ్వు వరం అడుగు. ఆ వరం అడిగినప్పుడు అమ్మ నువ్వు ఉప్పు దీపాన్ని వెలిగించినందుకు నీ మీద చాలా చాలా ఇష్టతను చూపించి అమ్మ కోరిన వరాన్ని వెంటనే నీకు అందిస్తుందన్నమాట. ఏదైనా కూడా 60 నిమిషాల్లో నీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు అనేది ఈ ఉప్పు దీపం వల్ల కనిపిస్తుంది. కనుక కుదిరితే రేపు ఉదయం లేదంటే రేపు సాయంత్రం అసలు సంధ్యా సమయంలో కనుక నువ్వు ఉప్పు దీపం వెలిగించుకునే ప్రయత్నం చేశావు అంటే కనుక ఇక నువ్వు ఏది పట్టుకున్నా కూడా అది బంగారం లాగా మారుతుంది అని గుర్తుంచుకో తల్లి. ఎంతోమంది కోటేశ్వరులు, మార్వాడీలు ఎంతమందికో అద్భుతమైన ఫలితాలను ఇచ్చిన ఈ ఉప్పు దీపం అనేది మన తాంత్రిక శాస్త్రంలో కూడా చాలా అద్భుతమైన శక్తి ఉన్నది. కనుక ఇప్పటి వరకు నువ్వు ఉప్పు దీపం వెలిగించుకోనట్లయితే కనుక, మొదటిసారి కనుక నువ్వు వెలిగించుకున్నట్లయితే కనుక రేపటి రోజు నీకు చాలా అనుకూలంగా ఉంటుంది తల్లి. కనుక తప్పకుండా రేపు ఉప్పు దీపం వెలిగించుకొని నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది అడిగి అమ్మను తప్పకుండా ఆ వరాన్ని తీర్చమని కోరుకుంటే తప్పకుండా నీకు అమ్మ తీరుస్తుంది తల్లి. రేపటి రోజున నువ్వు స్నానం చేసేటప్పుడు నువ్వు స్నానం చేసే నీటిలో ఒక చిటికెడు పసుపును వేసుకొని కనుక నువ్వు స్నానం చేసినట్లయితే నీకు చాలా చాలా మంచి జరుగుతుంది తల్లి. అదేంటి అంటే నీలో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పూర్తిగా వెళ్ళిపోతుంది. ఒక పాజిటివిటీ అనేది నీలో ఏర్పడుతుంది. ఒక కొత్త శక్తి అనేది నీలో నిండి ఉంటుంది. నీ మీద ఉండే నరఘోష అనేది పూర్తిగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ 2 కూడా నీ జీవితంలో ఒక కొత్త మార్పును తీసుకొని వస్తాయి. నువ్వు కనుక నన్ను నమ్మినట్లయితే కనుక ఈ 2 కూడా రేపటి రోజున శుక్రవారం రోజు, కుదరకపోతే 3వ శుక్రవారం లేదా 4వ శుక్రవారం అయినా కానీ ఉప్పు దీపం వెలిగించే పని నువ్వు చేసుకో. ఇక ఆవాలు కళ్ళు ఉప్పు పరిహారం
పరిహారం వచ్చేసేసి నువ్వు రేపటి రోజున కుదిరితే రేపటి రోజున, లేకపోతే శ్రావణ శుక్రవారం, 3వ శ్రావణ శుక్రవారం అయినా, లేదా ఆదివారం అయినా, లేదా అమావాస్య రోజైనా, లేదా శనివారం రోజైనా, లేదా గురువారం రోజైనా కానీ ఈ పరిహారం చేసుకోవడానికి అద్భుతమైన రోజులు కనుక తప్పకుండా చేసుకునే ప్రయత్నం చేయి తల్లి అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి. మనకు ఏవైనా కానీ కొన్ని విషయాలు అనేవి తెలియనివి ఉంటాయి. అన్నీ తెలుసు నాకు అని చెప్పి ఎవ్వరూ అనుకోకూడదు. అంతేకాకుండా వీరేదో చెప్తారు, లేదా వీటి వల్లనే డబ్బు వస్తుందా, వీటి వల్లనే నరదృష్టి పోతుందా అని కూడా అనుకోకూడదు. కొన్ని తాంత్రిక శాస్త్రాలలో కొన్ని మనకి పెద్దలు అందించారనమాట పరిహారాలు అనేవి. ఆ పరిహారం వెనుకమాల చాలా తాంత్రికం అనేది దాగి ఉంటుంది. కనుక అది మన మంచి కోసమే అని చెప్పి నమ్మి మనం చేసుకుంటే మన జీవితాలలో ఊహించని మార్పులు మనం చూసి మన జీవితమే ఆనందంగా మారుతుంది. మరి ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. మొదటిసారి సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం. అంతవరకు కూడా బాబా ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.